సో ఈ వీడియో ఏంటిదంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ వేసాను అనమాట. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. సో ఇప్పుడు మాత్రం నాకు లీవ్స్ దొరకడము, సో ఇప్పుడు వెళ్ళాను నేను. సో ఆ వీడియో మొత్తం చూసేయండి. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఈరోజు ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ ట్రిప్ వేస్తున్నాము. ఎక్కడంటే అది సో మిర్యాలగూడ హాల్య దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. బట్ స్టిల్ ఇప్పుడు నాకు లీవ్స్ దొరకడం వల్ల ఇప్పుడు మేము ఫ్యామిలీ ట్రిప్ మాత్రం వేస్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే మాకు కులదైవం అని చెప్పి అనుకోవచ్చు, బూడేబాబు అని చెప్పి అంటాము. సో చిన్నప్పటి నుంచి మేము వెళ్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఇయర్ అని కాదు, మాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో, ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు మాత్రం వెళ్తుంటాము. సో ఫస్ట్ టైము అంటే మేము లాస్ట్ టైం వెళ్ళింది మాత్రం ఒక 3-4 years బ్యాక్ వెళ్ళాము. అప్పుడు మా ఫాదర్ ఉండే, అందరు కలిసి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ మేబీ మీ అందరికి తెలియకపోవచ్చు ఆ దేవుడు, బట్ స్టిల్ మా వాళ్ళకి మాత్రం అందరికి తెలుస్తుంది. సో బూడేబాబు అంటే అందరికి తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో 5-6 years బ్యాక్ వెళ్ళాము. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటిదో. సో రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో జర్నీ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వాల్సిన టైము మార్నింగ్ 6, బట్ మేము లేచిందే మార్నింగ్ 6కి లేచాము. సో అది ఎక్కువ టైం అయ్యి మేము రెడీ అయ్యి తినేసి స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయ్యింది. సో మేబీ ఒక 4 hours పట్టొచ్చు అక్కడికి వెళ్ళేసరికి. 3 to 4 hours పడుతుందట. మేబీ ఒక 12-1 అవ్వచ్చు. అక్కడికి వెళ్ళేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడ పూజ చేసుకొని మొత్తం తినేసి మళ్ళీ రావాలి మేము. మేబీ నైట్ అవ్వచ్చు. సో లెట్స్ సీ, అక్కడికి వెళ్ళాక చూస్తాను ఏముందో. బట్ ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ వెదర్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. సో నిన్ననే ఎక్కువ వర్షం పడ్డది. సో ఈ రోజు చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది వెదర్. మీరు ఈ మధ్యలో మీ ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ వేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, ఎలా ఉంది మీ జర్నీ ఎక్స్పీరియన్స్, ఎలా ఉందో చూడండి. నా ఒళ్ళో నా కోడలు ఉంది, పడుకుంటుంది పాపం. వెనకాల మా అమ్మ కూడా పడుకుంది పాపం. లేదు పడుకోలేదు, యాక్టింగ్ చేస్తుంది మా అమ్మ. అగో మా అక్క, నేను, మా అల్లుడు పడుకున్నాడు. సో మేము మాత్రం వెళ్తున్నాం, చూద్దాం. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళి మాత్రం చూపిస్తాను. ఈ సీన్ మాత్రం చాలా నచ్చింది. వర్షాలు పడుతుండే కదా, సో అక్కడ కొండపై నుంచి లేదా వాటర్ ఫాల్స్ లెక్క అలా పడుతుండే, చాలా బాగుంది. సో ఫైనల్గా నల్గొండకి మాత్రం రీచ్ అయ్యాము. ఇంకో 1 hour ఉంటుంది మేము హాల్యాకి వెళ్ళడానికి. సో మేబీ దగ్గర 1 hour పడవచ్చు. సో రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. సో సేఫ్గా మాత్రం జర్నీ చేస్తున్నాము. సో మా బ్రదర్ కార్ మా బ్రదర్దే. సో కాబట్టి మంచి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. సో ఇదే మనకు నల్గొండ. సో ఇక్కడనే సో ప్రజెంట్గా అయితే ఇక్కడ లోపల నల్గొండలో ఉన్నాం. సో ఫ్రెండ్స్ తోటి మాత్రం ఇలా కార్లో వెళ్తే ఇంకో వేరే విధంగా చిల్ అవ్వచ్చు. బట్ ఫ్యామిలీ తోటి కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో కొందరు చెప్తా ఉంటారు ఫ్యామిలీస్ తోటి వెళ్తే ఏం ఎంజాయ్ ఉంటుంది బ్రో అని చెప్పి. బట్ ఫ్యామిలీస్ తోటి ఉండే ఎంజాయ్మెంట్ వేరు, ఫ్రెండ్స్ తోటి ఉండే ఎంజాయ్మెంట్ వేరు. ఎవరి లెక్క వాళ్ళది, తమ్ముడే పేకాటే. ఎవరితోటి ఉండే ఎంజాయ్మెంట్ వాళ్ళతోటే ఉండదు. సో మీరు కూడా ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్ళండి అండ్ ఫ్యామిలీస్ తోటి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో నల్గొండ మెయిన్ సెంటర్ ఇది మనకు. సో క్లాక్ టవర్ ఉంది ఇక్కడ. సో దిస్ ఇస్ ద మెయిన్ సర్కిల్ ఇదే మనకు. సో ఫైనల్గా నల్గొండ కూడా క్రాస్ అవుతున్నాము. సో మొత్తానికి హాల్య మాత్రం రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు రంగుండ్లకు వెళ్ళాలంటే ఇంకో ఒక 20-30 minutes పట్టొచ్చు. సో ఇప్పుడే ఎండ మాత్రం స్టార్ట్ అయిపోయింది. మేము అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు వర్షాలతోటి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఎండ స్టార్ట్ అయింది, ఎక్కువ ఎండనే కొడుతుంది. చూడాలి, బాగా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాము. సో ఇంకో 30 minutes ఇంకా జర్నీ ఉంది, లెట్స్ సీ. సో ఫైనల్గా మేము మాత్రం రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. ఇదే ఆ టెంపుల్. సో మొత్తానికి ఇది మాత్రం మన టెంపుల్. సో ఇప్పుడు దిగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళి సో లోపల ఎలా ఉంది ఏంటిది, ఏదైనా అప్డేట్ అయ్యిందా లేదా అని. చాలా అప్డేట్ అయింది. 4 years బ్యాక్ ఇలా ఉండకపోతుండే, చాలా అంటే చాలా అప్డేట్ అయింది. నేను మీకు మొత్తం చెప్తాను. సో వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేము వంట స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేజర్గా బాయ్సే మేము వంట చేయాలి. అండ్ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళందరూ వాళ్ళ హెల్పర్స్ కింద ఉంటారు. సో అది పెద్ద వంట ఏం కాదు, వాళ్ళ హెల్పర్స్ అవసరం కూడా లేదు. సో మెయిన్గా మేమే చేయాలి ఇప్పుడు వంట. సో ఇప్పుడు చేసేసి అది పూజ చేసి తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ కట్టెలు ఎక్కడ ఏం లేవు. సో ఇక్కడ వెనకాల ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కట్టెల్ని అమ్ముతారు. ఓకేనా. సో 10 రూపాయలు 20 రూపాయలు అని సంథింగ్ ఏదో ఉంటుంది, అది అమ్ముతారు.
సో అండ్ ఇక్కడ మేము మా ప్రసాదం ఎలా చేస్తాము, నైవేద్యం దేవునికి ఎలా పెడతాము, ఆ పూజలు ఎలా ఉంటాయి మొత్తం చూపిస్తాను. స్టే ట్యూన్. ఓకే, చేయగలవా? సో ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే పప్పులో వేయడానికి మిర్చి అండ్ జీరో మిర్చి అండ్ జీలకర్ర రెండు వేసి ఆ, దంచుతున్నాను. కచ్చాబచ్చాగా ఉంటే చాలు. ఇగో ఇలా. ఓకేనా? మేబీ కలర్ఫుల్గా ఉండకపోవచ్చు. అట్లా వస్తుంది లేదని. సో మా నైవేద్యం మాత్రం ఇలా స్టార్ట్ చేస్తాం మేము. సో మేజర్గా ఏంటంటే బాయ్స్ మాత్రమే వంట చేస్తాం మ్యాక్సిమం. సో అన్నం అయిపోయింది, పప్పు కూడా పెట్టేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మేము రోటీలు చేసి, తుర్ము అని చెప్పి అంటాం మేము. రోటీలు చేసి బియ్యం పిండితో రోటీలు చేసి అది మొత్తం బెల్లంతో కలిపి చేస్తాము. సో మీకు మొత్తం చూపిస్తాను. సో ఇది మొత్తం బియ్యం పిండి. సో దీంతో మేము రోటీలు చేస్తాం. రోటీలు అంటే మరీ చపాతీ లెక్క అవసరం లేదు, బట్ స్టిల్ కొంచెం చేయాలి. సో మా అమ్మ ఏమో ఇంతకుముందే మేము రోటీలు చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం తుంచుతున్నారు అనమాట. నేనేమో బెల్లాన్ని మొత్తం తురుముతున్నాను. సో బెల్లాన్ని తురుముతున్నప్పుడల్లా అల్లాడిపోతున్నాను, ఎందుకంటే చాలా ఎండ ఉండే అండ్ పక్కనే మొత్తం మంటలు ఉంటున్నాయి. చాలా అంటే చాలా కష్టం ఉంది, బట్ స్టిల్ ఆ పూజ కోసం మేము చేయాలి. చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి చాలా భక్తితోటి చేస్తున్నాము. అండ్ ఎందుకంటే వేడి వేడిగా ఉంటేనే ఆ బెల్లం మొత్తం అందులో కరిగిపోయి బాగా పట్టు ఉంటుంది అండ్ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో మీరు చేసుకునేటప్పుడు ఘీ కూడా వేసుకోండి. ఘీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఘీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అది ఒకసారి ట్రై చేసి చేయండి. దీన్ని చేసుకునేటప్పుడు ముందుగా మీరు బియ్య పిండితో రోటీలు చేసుకోవాలి. అది మొత్తం తుంచుకొని ఇక్కడ చూపించినట్టు కూడా తుంచుకొని దాంట్లో బెల్లం పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అండ్ కలుపుకున్నప్పుడు ఇగో మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా మనం కలుపుకొని పక్కన ఒక ముద్ద లెక్క చేసుకోవాలి. ఇగో ఇలా పెట్టుకోవాలన్నమాట. మా చుర్మం అని చెప్పి అంటాం దీన్ని. దీన్నే మేము నైవేద్యం అని చెప్పి అంటున్నాం. దీన్ని మేము ప్రసాదం అని చెప్పి అంటున్నాం. సో ఇలా మీరు చేసుకోవాలి, సరేనా? చూసారా, ఇలా మొత్తం తుంచేయాలన్నమాట. ఓకేనా? సో మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి నా కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టేయండి. సో ఫైనల్ గా మొత్తం ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా పూజ మాత్రం స్టార్ట్ అయిపోయింది. సో పూజ చేయడానికి అక్కడనే టెంపుల్ దగ్గర పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళే వచ్చి పూజ చేస్తారన్నమాట. సో నేను పక్కనే ఉన్న షాప్ నుంచి వెళ్ళి జెండా కూడా తెచ్చుకొచ్చాను. సో మేము ఇక్కడ సమర్పించుకునేది జెండా అండ్ మా కానుకలు కూడా మేము సమర్పించుకోవాలి. తర్వాత ఈ పూజ చేయడానికి మాకు ఘీ అయినా కావాలి ఆర్ దాల్డా అయినా కావాలి, ఎందుకంటే మేము పూజ చేసుకోవడానికి అవి మేము రెండు యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేస్తాము. సో ఆ దాల్డా తెచ్చుకున్నాము, బట్ అది చాలా గడ్డగట్టి ఉంది. దాన్ని కరిగించడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు, చాలా కష్టపడ్డాము. ఎందుకంటే అక్కడ మంటలు వేస్తా అంటే అది కాలిపోతుంది, కవర్ అనేది కాలిపోతుంది, లేదంటే అక్కడ ఎండలు పెట్టినా అంత అవ్వట్లేదు. సో ఫైనల్ గా రైస్ లో పెట్టాము. రైస్ లో పెట్టేసిన తర్వాత కూడా అదంతా కరగలేదు, ఎందుకంటే రైస్ మేము ఎప్పుడో వండేసాము. సో అప్పుడు మేము చూసుకోలేదు. సో తర్వాత చాలా ఇబ్బంది అయింది. సో ఫైనల్ గా అది కరిగించాము కూడా. సో ఫైనల్ గా పక్క నుంచి ఘీ కూడా తెచ్చుకున్నాం మా పూజ చేసుకోవడానికి. సో మా పూజ మాత్రం ఇలా స్టార్ట్ అవుతుంది. జలంధర్, లక్ష్మణ్, తీక్షణ్. पुरानी ऐसा ही बाबू बड़े एक हम तेरी बात कर को पंडर ने की बात कर चलो कि वो तर चंदा तरपुर तरपति तोले जे बढ़िया बाबू तेरी गुटिन को चलो कि बाबू तेरे करे बारे बाबू तेरे के तेरी गुटिन बाबू तेरे पंडा पर बाबू तेरे सत्य रोडे सत्य रोडे सन्नी रोडे मने मदनो मन सोन दोनों दले बजनो बढ़िया ने बाटी रो बचनो ने बेटा रो बचनो बाबू को नि बाबी ये तो की ये तो पुत्रिया दा
बरकत अभी करना उड़िया बाबू बड़े मंत्री बन के सो बोला उड़िया तू तेरी सपने माँ बैठी रेट दे माँ मने मचानो मन सुंदरों दले मचानो बाबू दे चिड़ा फिड़ा बाबू तेरे पतल का चो बाबू तारी गुडिन को चलो कि जो देख रहे वो चलो करना हाजिरो बलम जनो फोटो को दार बलम जनो रोबर जनो उड़िया जब लो हनुमान गाजी जब लो हनुमान गाजी बाबू ता मेरा बट जी बाबू तार रोटी तार सुरमो बाबू अरे ये गमते जी बाबू तार बर्तने से बाबू तार झंडा तार पूजा तार पाती टुकले से हनुमान गाजी तारी गुडिन को चलो के जो बाबू देर करे बरे बाबू देर खेतारी वाड़ी बाबू देर कमे तमरो बाबू देर चिच्चर उड़ी तद उड़ी शनि उड़ी बाबू मने मजानो मन सोंदनो रे बिया उड़ी बाबू देर मने वागत्र बद्र कर हनुमान गाजी पति रो बचन देनो बेटा रो बचन देनो बापू कुणी पापी है तो जोगी है तो पुत्री है तो चौधरी है तो कुणी दुश्मनी कर दे पर कज अभी करो हनुमान का जी बाबू बड़े मात्रे मन क्या सो चुका सो बोला हनुमान का जी तेरी सपने माँ बैठी दे माँ मने मजानो मन सोंदनो दे ले मजानो बाबू तारी गुडी को उजालो के जो देख रहे उजालो करनो हाजिरो बलम देनो बड़ो गोदाल बलम देनो रोबड़ देनो उड़िया సో అలా పూజ అయిపోయాక ఇక మేము దేవుని దర్శనానికి మాత్రం వెళ్ళిపోయాము. సో మేము దేవుని దర్శనానికి వెళ్ళిపోయే టైంకి మా పూజారి అక్కడనే ఉన్నారు. సో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. సో చాలా బాగా పీస్ఫుల్ గా జరిగింది దర్శనం అయితే, ఎందుకంటే ఎక్కువ జనాలు లేరు. బట్ ఎవ్రీ డే ఎవరో ఒకరు వస్తారు, అంత స్పెషాలిటీ. సో చాలా బాగా నమ్ముతారు ఆ దేవుణ్ణి. మేము కూడా చాలా బాగా నమ్ముతాం, ఎక్కువ నమ్ముతాము. సో కొందరైతే ప్రతి ఒక్క ఇయర్ వెళ్ళాలని చెప్పి పెట్టుకుంటారు. సో చాలా మంది ప్రతి ఒక్క ఇయర్ వెళ్తారు కూడా. సో మాకు మాత్రం అంత టైం లేకుంటుండే. సో ఇప్పుడు వచ్చాము. సో అలా మేము మొక్కుకున్న తర్వాత ఇక తినడానికి మాత్రం స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా ఆకలి అవుతుండే. సో పొద్దున్న ఎప్పుడో మేము 6కి తిన్నాము. సో తర్వాత మొత్తం వర్క్ చేసుకుని అది కూడా ఫుల్ ఎండలో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 3 అయింది. చాలా ఆకలి అవుతుండే అండ్ ఇప్పుడు మాత్రం తినేస్తున్నాము. ఇప్పుడు తినే ఫుడ్ మొత్తం ప్యూర్ వెజ్ ఉండాలి కదా. సో మేము పొద్దున్నే వంకాయ కూర వండుకున్నాము అండ్ మేము ఇక్కడ ప్రసాదానికి చుర్మో అని చెప్పాము కదా, అది కూడా కలుపుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ దేవుని దారాలు. సో అది మేము బయట నుంచి తీసుకొచ్చి మాకు పూజారి అని చెప్పాము కదా, పూజ చేసిన వాళ్ళు, సో వాళ్ళతోటి అది కట్టించి మా అల్లుడికి, మా కోడలికి, మా అక్కకి, మా అమ్మకి అండ్ నేను మేమందరం కట్టుకున్నాము. అండ్ బయట మా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కూడా మేము తీసుకెళ్ళాము. సో ఇక ఇక్కడ మాత్రం మొత్తం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో లెట్స్ సీ అగైన్, వీ హ్యావ్ టు స్టార్ట్ ద జర్నీ. లెట్స్ సీ ద జర్నీ. సో ఫైనల్గా మా దర్శనం మాత్రం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మాత్రం అయిపోయాము మేము. చాలా బాగా జరిగింది. మొత్తానికి అందరం అలసిపోయాము అందరం, ఎందుకంటే లేట్గా మేము చేసి పూజ అయిపోయిన తర్వాత తినాలి కదా. సో దానికోసం బాగా అలసిపోయాము. బట్ ఫైనల్గా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక వీడే నా అల్లుడు. సో స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా ఎండలు ఉంటుండే, చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మేము ఎండలో ఆ వంట చేసుకొని తినేటప్పుడు అప్పటికే మా ఎనర్జీ మొత్తం డల్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా బాగా ఇబ్బంది ఉంటుండే. బట్ ఇప్పుడు వర్షాలు పడి సో కొంచెం కూల్ అయింది. ఒక 2 కిలోమీటర్స్ వెళ్తా అంటే మళ్ళీ అక్కడ వర్షాలు లేవు, మళ్ళీ తర్వాత 2 కిలోమీటర్స్లో మళ్ళీ వర్షాలు ఉంటున్నాయి. ఇదేదో చాలా డిఫరెంట్గా ఉంది. ఓకేనా. సో వెదర్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ మంచిగా వినుకుంటూ మంచిగా వెళ్తున్నాం. ఓకేనా. సో మీరు కూడా ఇలా మీ ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఎంజాయ్ చేయండి. సో మీరు మహబూబాబాద్ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్తున్నారు అంటే నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మా బ్రదర్ వస్తారు. సో చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు. మమ్మల్ని అయితే ఎలా అయితే తీసుకెళ్తున్నారో మిమ్మల్ని కూడా అలానే జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు. సో మీకు ఏమైనా ట్రావెల్స్ ఏమైనా కావాలంటే కాల్ చేయండి, లేదు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను మీకు మా బ్రదర్ యొక్క నెంబర్ మీకు పంపుతాను. సో మీరు డైరెక్ట్గా మీరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఓకే.